అందరికీ నమస్తే అండి. ఇవాళ మనం మాట్లాడుకోపోయే టాపిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సమస్యల్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సమస్యను సాల్వ్ చేసుకోవడానికి మనకు ఉండాల్సింది ఏంటంటే అండి, కరేజ్. ఎలాంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసుకోగలుగుతామనే ఒక కరేజ్ మనకు ఉండాలండి. ఆ కరేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎట్లాంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసుకుంటారు. సింపుల్గా మీకు అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. ఏంటంటే, మనం చైన్స్ వేసుకుంటూ ఉంటాం. చైన్స్ వేసుకున్నప్పుడు మన చైన్స్ అన్నీ కూడా చిక్కుముళ్ళు పడిపోతుంటాయి. అలా అని చైన్ ఇట్లా తెంపలేంగా. ఏం చేస్తాం? చాలా ఓపిక్గా, చాలా ఓపిక్గా. పేషెన్స్ అనేది సెకండ్ కీ పాయింట్. ఓపిక్గా ఒక్కొక్కదాన్ని విడగొట్టుకుంటూ వస్తాం. అట్లాగే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించాలి. రోజంతా ఆలోచించాం. వన్ డేలో సొల్యూషన్స్ వస్తాయా? రావు. అలాంటి రోజంతా నిద్రపోకుండా ఉన్నావు, సొల్యూషన్ వస్తుందా? రాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఎదురుగుండా కనపడే ప్రాబ్లం గురించి ఆలోచించకుండా పాస్ట్ ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తారు. పాస్ట్ ఎందుకు ఇప్పుడు, నాకు ఉపయోగం లేదుగా. ఇప్పుడుండే ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఎలా ఇవ్వాలి. సొసైటీలో మనం చూస్తున్న దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడున్న చిన్న పిల్లల్లో ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి, మొబైల్ అడిక్షన్. ఇప్పుడు చిన్నపిల్లలకి అన్నం పెట్టే అమ్మలు ఏం చేస్తున్నారంటే, పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తారండి. అట్లా ఫస్ట్ మొబైల్ ఇచ్చి అన్నం పెడతారు. మరి మీరు వాళ్ళు 1 year నుంచి మొబైల్ అలవాటు పడిపోతే 5 years 6 years వచ్చిన తర్వాత వాడు కాలేజ్కి వెళ్ళాక వాడికి ఫోకస్ ఉండదు. వాడికి ఫోకస్ లేనప్పుడు స్కూల్స్లో చెప్పేవి ఎలా వింటాడు? వాడు వినడు. అందువల్ల వాడికి మార్కులు తక్కువ వస్తాయి. వాళ్ళు దేంట్లోనూ పార్టిసిపేట్ చేయలేరు. మొబైల్ అడిక్షన్స్ ఉండే పిల్లలు దేంట్లోనూ పార్టిసిపేట్ చేయలేరు, చురుగ్గా ఉండలేరు. వాళ్ళకి ఫోకస్ ఉండదు అసలు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి? పిల్లలకి అసలు మొబైల్స్ ఇవ్వకూడదుగా, ఇస్తున్నారుగా. వాడు ఆ మొబైల్ తీసేస్తే దాన్ని ఇసురు కొడతాడు. వాడు ఇసురు కొడుతున్న మళ్ళీ తీసుకొచ్చి నువ్వేగా ఇస్తున్నావు మొబైల్ ఇస్తారు, ల్యాప్టాప్లు ఇస్తారు. వాళ్ళకి చూసి భయపడిపోతున్నారు వీళ్ళు. మరి ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఎవరండి? మనమేగా. ఎప్పుడు రిలైజ్ అవుతున్నారు? వాడు స్కూల్లో పెర్ఫార్మెన్స్ చేయట్లేదు, చాలా వీక్గా ఉన్నాడు, దేంట్లోనూ పని చేయట్లేదు, మాకు స్టూడెంట్ వల్ల స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్ స్కూల్ వాళ్ళు ఇచ్చినప్పుడు పేరెంట్స్ రియలైజ్ అవుతున్నారు. మరి ఈ ప్రాబ్లమ్ని ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరు? మనమేగా. ఇవన్నీ ఫ్యాక్టర్సేగా. నువ్వు ఈ ఎవ్రీడే ఆల్మోస్ట్ 6 to 7 years అంటే 7 into 2 365 days నువ్వు ఎంటర్టైన్ చేసావుగా. చేస్తేనేగా ప్రాబ్లం వచ్చిందంతా. ముదిరిపోయిందిగా. మరి ముదిరిపోయిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అంటే సొల్యూషన్ కావాలిగా. మీకు సొల్యూషన్ రావడానికి కూడా మళ్ళీ టైం పడుతుంది. ఆ టైం మీరు ఇవ్వాలిగా. కానీ ప్రాబ్లం అయితే ఫ్యాక్టర్స్ అన్నీ మనం కారణం అవ్వచ్చు, కానీ సొల్యూషన్ మాత్రం వెంటనే వచ్చేయాలి. ఎలా వస్తాయండి సొల్యూషన్స్? అట్లా రావుగా. ఇప్పుడు వాడు ఒకదానికి ఎడిక్ట్ అయిపోయిన వాడిని మనం బయటకు తీసుకురావాలంటే వాడికి నయానా భయానా ఏదో ఒకటి చెప్పి తీసుకురావాలి. అంతేగాని నువ్వు ఇప్పుడు దీంట్లో ఉన్నావు, ఈ ప్రాబ్లం నుంచి బయటికి వచ్చేసేయాలి అంటే రాలేడుగా వాడు. అంటే వాడికి ఈక్వలెంట్గా మీరు ఎంగేజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఆ మొబైల్తో ఎంతసేపు టైం అయితే వాడు స్పెండ్ చేస్తున్నాడో ఆ టైంకి బదులుగా వాడికి ఈక్వల్గా ఇంకొక నావిగేషన్ని మీరు ఇవ్వాలి. మొబైల్ పక్కన పెట్టాలి. వాడికి స్పోర్ట్స్ ఉంటే ఏదో స్పోర్ట్స్, ఇంకేమన్నా వాడి యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు పిల్లలకి. కానీ ప్రతి పిల్లలు మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి దాంట్లో గేమ్స్ అవి ఇవి ఆడడం వల్ల వాళ్ళ ఫోకస్ అనేది పోతుందండి. ఇది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం అండి. పేరెంట్స్ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఇది. మొబైల్ తీసేస్తే పక్కన ఇసురుగొట్టడాలు అనేవి చాలా, అసలు ఫస్ట్ పేరెంట్స్ భయపడుతున్నారండి వాళ్ళకి. ఇంత పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా తీసుకురావాలంటే పేరెంట్స్కి టైం పడుతుంది, పిల్లలు అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది, సొల్యూషన్ రావడానికి టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. దీంట్లో మీరు చూపించాల్సింది ఏంటంటే మీ బోల్డ్నెస్ అండ్ పేషెన్స్. ఎనీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు చేయాలి అంటే బోల్డ్నెస్ అండ్ పేషెన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం అండి.
ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకున్నాము అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, ఐఎమ్ లీడింగ్ నార్మల్ లైఫ్ అంటే దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. కానీ ఎన్ని రోజుల్లో తీరుతుంది అనేది ఎవరు చెప్పలేరండి. ఇది ఇద్దరి మధ్యలో ఉంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది పిల్లవాడు, ప్రాబ్లం వచ్చింది పిల్లవాడికి. సో ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్స్ అంటారు, ADHD అంటారు, హైపర్ యాక్టివ్ అంటారు. ఈ పిల్లలకి ఇప్పుడు కొత్త కొత్త పేర్లు చాలా వచ్చేసాయండి. హైపర్ యాక్టివ్, వాళ్ళకి 12 o'clock వరకు నిద్రపోరు. ఎందుకు పోరండి? మేమందరం అట్లా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళమేగా. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఏజ్కి ఏది కావాలో అది ఇవ్వాలండి. సో ప్రాబ్లం అనేది రావడానికి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ గురించి ఎవరు మాట్లాడరు. కానీ ప్రాబ్లం వచ్చేసింది, దానికి సొల్యూషన్ వెంటనే వచ్చేయాలి. ఎలా వస్తాయండి? ఇది చిన్నపిల్లల అడిక్షన్ గురించి మాట్లాడండి. ఇంకా యూత్ ఉంటారు, వాళ్ళకి కావాల్సింది ఏది వర్క్ చేయరు. కానీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ది, మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, మా అమ్మాయి బీటెక్ చదువుతుంది, అయిపోగానే జాబ్లు వచ్చేస్తాయి, ప్లేస్మెంట్లు వచ్చేస్తాయి అని చెప్పిస్తారు. ఎలా వస్తాయండి? మీ అబ్బాయి జాబ్ రావడానికి ఏం చేస్తున్నాడు? ఏం నేర్చుకుంటున్నాడు? ఫస్ట్ రౌండ్ ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, వెర్బల్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఏం చేస్తున్నాడు దానికి మీ అబ్బాయి? ఏం చేయట్లా. ఎగ్జామ్ రాశాడండి, మా వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, కానీ మా అబ్బాయికి రాలేదు అని చెప్తారు. అంటే ఏది కావాలో అది చెయ్యాలి, చేస్తేనే వాటికి ప్రాపర్ సొల్యూషన్స్ వస్తాయండి. మీరేమి చేయకపోతే సొల్యూషన్స్ అయితే రావు. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. సో యూ నీడ్ టు షో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, patience and courage and boldness. You need to have it, then only you can resolve your problems. Thank you.